పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం కాసేపట్లో నర్సంపేటకు చేరుకొనుంది. నర్సంపేటలో అమరవీరుల స్తూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డికి అభిమానులు నివాళులర్పించనున్నారు. అక్కడి నుండి ఆయన స్వగ్రామం నల్లబెల్లికి తరలించనున్నారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు పార్టీ నేతలు, అభిమానులు దారి పొడవునా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తమ అభిమాన నాయకుడి పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. పెద్ది అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. సాయంత్రం నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన జనం మనిషి, జనం నాడి తెలిసిన మనిషి, జనంలో కలిసి జనంతో కలిసి నడిచే మనిషి. నేతగానే కాదు, ఒక సామాన్యుడిగా కూడా జనం బాధలు తెలిసిన మనిషి, జనం గాథలు విన్న మనిషి. అందుకే ఆయనను అక్కడి వారంతా కోరుకున్నారు, కోరి ఏరి తమ నేతగా ఎంచుకున్నారు. జీవితంలో ఎత్తుపల్లాలు చూసిన మనిషిగా పేదల పక్షాన నిలిచి వారి అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాలను ఎప్పుడూ మరిచిపోని మనిషి, మకిలి అంటని నిజమైన మట్టి మనిషి, తాను పుట్టిన నేలను నమ్మిన మనిషి, ఆ నేలపై ఆంధ్రుల పెత్తనాన్ని నిలదీసిన మనిషి, తనకు ఆద్యుడు, పూజ్యుడు, ఆరాధనీయుడు అయిన కేసీఆర్తో తుది వరకు కలిసి నడిచిన మనిషి. అందుకే ఆయనకు నర్సంపేట పట్టం కట్టింది. ప్రజాప్రతినిధిగా గుర్తించి శాసనసభకు పంపింది. కేసీఆర్ వెన్ను తట్టారు, జనం జై కొట్టారు. తన ప్రస్థానాన్ని దిగ్విజయంగా ప్రారంభించారు. ఓరుగల్లు గడ్డపై ఓ రత్నమై వెలిగారు. తుది శ్వాస వరకు ప్రజా సమస్యలపైనే పోరు సల్పారు. రైతుల పక్షాన నిలిచారు. నిజాయితీగా అడుగులు వేశారు. తన కోసం తాను చేసుకున్నది ఏదైనా తనతోనే అంతరించిపోతుందని, ఓ సమాజం కోసం, ఓ సమాజ ప్రగతి కోసం చేసే ఏ పనైనా చిరకాలం నిలిచిపోతుందని గ్రహించారు. అందుకే తనను నమ్ముకున్న నర్సంపేట జనం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందుకే ఆయన జనం నుండి విడదీయలేని నేతగా ఎదిగారు. జనం మనసుల్లో కొలువై నిలిచాడు. పేదల పెన్నిధిగా, బడుగుల ఆశాజ్యోతిగా ఎదిగాడు. గతంలో నర్సంపేట వేదికగా ఎంతోమంది నేతలు వచ్చారు, వెళ్ళారు, గెలిచారు, ఓడారు. జనం జై కొట్టారు, వారిని చీకొట్టారు. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డిది ఓ చెరిగిపోని అధ్యాయం, చెరిగిపోని పేజీ, ఎన్నేళ్లైనా నిలిచిపోయే చరిత్ర. సాధారణ రాజకీయవేత్తలకు భిన్నంగా కనిపించే వ్యక్తిత్వం, నడకలో, నడవడికలో కలివిడితనం ఆయన నైజం. అందుకే ఆయనది ఓ భిన్న రాజకీయ విధానంగా భావిస్తారు. ఎదుటివారు చెప్పేది శాంతంగా వినడం, సమస్యను ఆకలింపు చేసుకోవడం, పరిష్కార మార్గాన్ని అన్వేషించడం ఆయన విధానం. ఎన్నికల సమయంలో మెరుపులా మెరిసి మాయమయ్యే నేత కాదు. కనుకనే ఇప్పటికీ నర్సంపేటలో ఆయన హవా ఓ పవిత్ర గంగాజల ప్రవాహంలా కొనసాగుతూనే ఉంది. ఆయన నిరంతరం జనం మధ్య ఉండే నాయకుడు. గత 4-5 రోజులుగా పోరాటం చేసిన మృత్యుతో కూడా దురదృష్టం ఇవాళ ఎర్లీ అవర్స్లో వారు చనిపోయినారు. కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర వహించి వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యమంలో గొప్ప పేరు వచ్చింది ఆయనకు ఉద్యమ నాయకునిగా. వరంగల్ జిల్లా నర్సంపేట నుండి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కానీ యావత్ తెలంగాణలో కూడా సుదర్శన్ రెడ్డి అందరికీ చిరపరిచితుడు. ఒక పోరాట యోధునిగా ఆయన గొప్ప పేరుంది. సుదర్శన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని కానీ ప్రజాసేవను కానీ గమనిస్తే అనేక మందికి ఆదర్శంగా తీసుకునే అంశాలు అనేకం ఉన్నాయి.
స్థానిక సంస్థల్లో ఆయన జడ్పీటీసీగా కూడా పనిచేసినారు. అదేవిధంగా నిరంతరం జనం మధ్య నుండి జనానికి సమస్య వస్తే తనకు వచ్చినట్టుగానే భావిస్తారు. గత 2-3 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఇక్కడ బీఆర్ఎస్ భవన్లో నిరంతరం వరంగల్కి సంబంధించినవి కానీ, నర్సంపేట కానీ, అదేవిధంగా ప్రత్యేకించి ఆయన అంతకుముందు నిర్వహించిన సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన అనేక అవకతవకలను బయటికి తీయడంలో కానీ వాటి మీద రాజీ లేని పోరాటం చేసిన యోధునిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి పేరు. అటు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ మరి ఎప్పటికప్పుడు ఆయన వారితో ఆ ప్రాంత సమస్యలను చర్చించడం, వాటిని హైలైట్ చేయడం, జనం మధ్యకు తీసుకుపోవడం, ప్రభుత్వాన్ని కదిలించడానికి, కళ్ళు తెరిపించడానికి ఆయన రాజీ లేని పోరాటం చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గారి మరణం అటు నర్సంపేటకు, వరంగల్ జిల్లాకు, తెలంగాణకు, బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకించి తీరని లోటు. ఈ సందర్భంగా మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు, పిల్లలు చిన్నగా ఉన్నారు, మరి వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ సందర్భంగా మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుతూనే సుదర్శన్ రెడ్డి గారు ప్రారంభించిన అనేక కార్యక్రమాలు ముందు కొనసాగాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఆయన ఇచ్చిన హామీలన్నింటిని కూడా పార్టీ ఒక చిత్తశుద్ధితో వాటిని అమలు చేసినందుకు కూడా కృషి చేస్తుంది. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, అదేవిధంగా హరీష్ రావు గారు కానీ నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గత 4-5 రోజులుగా మినిట్ టు మినిట్ మానిటర్ చేసినారు. స్వయంగా కేసీఆర్ గారు హాస్పిటల్కి రావడం, డాక్టర్స్తో కూడా ప్రపంచంలోని ఏ రకమైన వైద్యమైనా ఆయనకు అందుబాటులోకి తీసుకురండి అని చెప్పి చాలా ఆవేదనతో ఆయన మాట్లాడింది ఇప్పటికీ మాకు గుర్తుంది. అదేవిధంగా పార్టీ నాయకత్వం యావత్తు సుదర్శన్ రెడ్డి గారిని తిరిగి తీసుకురావాలి, రివైవ్ కావాలని, ఆయన ఆరోగ్యంగా జనంలోకి రావాలని చేయని ప్రయత్నం అంటూ లేదు. చాలా సిన్సియర్గా, సీరియస్గా ఆయనను బ్రతికించడానికి చేసిన ప్రయత్నం దురదృష్టం సక్సెస్ కాలే. సుదర్శన్ రెడ్డి గారు మన మధ్యన లేరు. ఎర్లీ అవర్స్లో వారు చనిపోయినారు. అందరికీ తీరని లోటుగా, బాధగా భావిస్తూనే నిరంతరం బీఆర్ఎస్ భవన్కి ఎప్పుడు వచ్చినా కూడా ఒక లైవ్లీ పర్సన్, ఆయనతో మాట్లాడుతుంటే అనేక విషయాలు మరి అవగాహన పెంచుకోవడానికి దోహదపడే విధంగా వారు చాలా లైవ్లీగా ఉండే వ్యక్తి, నిరంతరం సమస్యలను అధ్యయనం చేసే వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తి మన మధ్యన లేకపోవడం బాధ కలిగిస్తుంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఒక ఉద్యమ నాయకుడు, కేసీఆర్ గారికి ముఖ్య అనుచరుడిగా ఉండి ఉద్యమంలో దాదాపు వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాకు దాదాపు 10-15 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉండి ఉద్యమాన్ని ఉర్రూతలూయించిన ఉద్యమ నాయకుడు మన పెద్ది సుదర్శన్ గారు. అలాంటి నాయకుడు ఈరోజు ఒక ఉద్యమకారు చనిపోవడం మా అందరికీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు పోయినట్టు. కేసీఆర్ గారికి ముఖ్యాంశుడిగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పోరాటంలో తన శైలిని నిర్వహించి ఉద్యమాన్ని తెలంగాణలో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం చాలా బాధాకర విషయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మా బీఆర్ఎస్ పార్టీ మొత్తం యావత్ కేసీఆర్తో సహా కేటీఆర్, హరీష్ రావు గారు అందరూ కూడా వెంట ఉండి ఆయన ఆరోగ్యాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నతమైన ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మ్యాక్సిమం ట్రై చేశారు. అయినా కూడా దేవుడు తీసుకుపోవడం చాలా బాధాకర విషయం. అలాంటి వ్యక్తి పోవడం మా అందరికి కూడా హృదయం కలిసివేసింది. అలాంటి నాయకుడు మళ్ళీ మాకు దొరకడం చెప్పేసి ఈ సందర్భంగా చాలా బాధతో వారికి ఆత్మ చేకూర్చాలని మనఒకసారి కోరుకుంటూ, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, జోహార్ 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 పెద్ది సుదర్శన్ గారికి, జోహార్ జోహార్. జై తెలంగాణ.